శిశుపాలుని కథ అతను పుట్టక ముందే మొదలవుతుంది. అతను వైకుంఠంలో విష్ణు భగవాని ద్వారపాలకులలో ఒకడైన జయుడి అవతారం. జయుడు మరియు అతని సోదరుడు విజయుడు నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్ కుమారుల ద్వారా శాపించబడతారు. వారు చాలా జ్ఞానవంతులు మరియు భక్తులు. వారు ఎప్పుడూ పిల్లల్లాగానే కనపడతారు, కానీ గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఒకరోజు ఆ కుమారులు విష్ణు భగవాన్ని చూడడానికి వైకుంఠానికి వస్తారు. కుమారులు వైకుంఠ ద్వారాన్ని చేరుకున్నప్పుడు వారిని జయుడు మరియు విజయుడు ఆపుతారు. వారు తమ విధిని కఠినంగా అనుసరిస్తూ ఆ నలుగురు కుమారుల దివ్యత్వాన్ని గుర్తించలేక వాళ్ళని పిల్లలుగానే చూసి విష్ణుదేవుని అనుమతి లేకుండా కలవడానికి ఎవ్వరిని అనుమతి ఇవ్వకూడదు అని వారిని అనుమతించలేదు. దానికి ఆ నలుగురు కుమారులు కోపంతో జయుడు మరియు విజయుడిని మానవులుగా భూమిపై పుడతారని శపించారు. జయుడు మరియు విజయుడు తమ తప్పును గ్రహించి ఆ నలుగురు కుమారులను క్షమాపణ కోరుతారు. ఆ సమయంలో విష్ణు భగవానుడే ప్రత్యక్షమయ్యి ఆ కుమారులను శాంతపరిచి ద్వారపాలకుల తప్పులను అంగీకరించి విష్ణు భగవానుడు జయుడు మరియు విజయుడికి 2 ఎంపికలను ఇస్తారు. వారు 7 జన్మల్లో విష్ణు భక్తులుగా పుట్టొచ్చు, లేదా 3 జన్మల్లో ఆయన శత్రువులుగా పుట్టొచ్చు. జయుడు మరియు విజయుడు తక్కువ మానవ జన్మలైన 3 జన్మలతో విష్ణు శత్రువులుగా పుట్టించమని కోరుకుంటారు. ఇలా జయుడు మరియు విజయుడు 3 జన్మలలో హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు, రావణుడు మరియు కుంభకర్ణుడు, చివరిగా శిశుపాలుడు మరియు దంతవక్రుడుగా పుడతారు. వారిని సంహరించడానికి విష్ణు భగవానుడు వరాహ, నరసింహ, రామ మరియు కృష్ణుడు అవతారాలను పొందాల్సి వచ్చింది. శిశుపాలుడు ధామకోషుడు సాత్వతి యొక్క కుమారుడుగా పుట్టాడు. అతని జన్మ చాలా అనర్థాలను సూచించింది. అతను 3 కళ్ళు మరియు 4 చేతులతో పుట్టాడు. ఈ విచిత్రమైన లక్షణాలు చూసి అతని తల్లిదండ్రులు భయపడ్డారు. అప్పుడు ఒక దివ్య ఆకాశవాణి ఇతను ఎవరి చేతిలో చంపబడతాడో ఆ వ్యక్తి ఇతన్ని ఎత్తుకున్నప్పుడు ఇతను మామూలుగా మారతాడు అని చెప్తుంది. అప్పుడు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి చేతుల్లో ఆ పిల్లవాడిని పెట్టి చూసేవారు. ఎటువంటి మార్పు కనిపించలేదు. శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు చేతుల్లో పెట్టగానే పిల్లవాడికి ఉన్న అదనపు కన్ను, చేతులు మాయమైపోయి మామూలుగా మారాడు. అది చూసిన వెంటనే శిశుపాలుడి తల్లిదండ్రులు, నీ మేనల్లుని నువ్వే చంపేస్తావా? వాడిని చంపకుండా మాకు వరం ఇవ్వు అని అడుగుతారు. శ్రీకృష్ణుడు, ఇతను నా చేతిలో చనిపోవడాన్ని ఎవరూ ఆపలేరు, కానీ ఇతను చేసే 100 పాపాల వరకు ఇతను క్షమించి వదిలేస్తాను. ఆ తర్వాత ఎటువంటి ఆలస్యం చేయకుండా చంపేస్తాను అంటాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుడి మీద తీవ్రమైన అసూయ మరియు ద్వేషంతో పెరిగాడు. శిశుపాలుడు చెది రాజ్యానికి రాజుగా మారి శ్రీకృష్ణుడు మరియు యాదవులను వ్యతిరేకించే శక్తివంతమైన రాజులతో పొత్తు కుదుర్చుకుంటాడు. ఈ ఒప్పందం వల్ల శిశుపాలుడికి కృష్ణుడి మీద శత్రుత్వం మరియు అధికారం పొందాలన్న కోరిక బాగా పెరిగిపోతాయి. యుధిష్ఠిరుడు నిర్వహించిన రాజసూయ యాగం సమయంలో శిశుపాలుడి జీవితంలో కీలకమైన మలుపు వచ్చింది. ఈ మహా కార్యక్రమానికి అనేక రాజులు మరియు మునులు హాజరవుతారు. ఈ ఉత్సవంలో గొప్ప గౌరవ మర్యాదలు కలిగిన శ్రీకృష్ణుడిని మొదటగా సత్కరించి గౌరవించాలి అని భీష్ముడు అంటాడు. శ్రీకృష్ణుడికి గౌరవ మర్యాదలు ఎక్కడున్నాయి అని వ్యతిరేకించి అవమానిస్తూ ఆరోపణలను చేస్తూ శిశుపాలుడు శ్రీకృష్ణుని తక్కువ చేసి మాట్లాడతాడు. శిశుపాలుడు 100 అపరాధాలు పూర్తి అయ్యే వరకు శ్రీకృష్ణుడు ఓపిగ్గా ఉండి పూర్తి అయ్యాక సభలో శ్రీకృష్ణుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ప్రకాశవంతమైన సుదర్శన చక్రాన్ని వదిలి శిశుపాలుడి తలను నరికేస్తాడు. శిశుపాలుడి మరణం తర్వాత అతని ఆత్మ జ్యోతి రూపంలో సభలో అందరూ చూస్తుండగా శ్రీకృష్ణుడిలో విలీనమైపోయింది. శిశుపాలుడు చివరకు మోక్షం పొందాడు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.